హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము అయోధ్యలో ఉన్న హనుమాన్ గటి, ఇంకో పేరు హనుమాన్ గర్ఫీ అంటారు. సో ఇది రామ్లల్ల మెయిన్ టెంపుల్కు ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంటుంది. సో మనం హనుమాన్ గటి టెంపుల్ చూసే ప్రయత్నం చేస్తాము. అంటే ఇక్కడ మనం చౌరస్తాలలో మనం చూస్తూ ఉంటాం కదా, అంటే హనుమంతుడు 4 వైపుల బొమ్మలు పెట్టి కూర్చున్నట్టు ఆ రకంగా ఇక్కడ మనం మెయిన్ టెంపుల్లో ఉంటుంది. సో బట్ ఎంట్రన్స్ రైట్ సైడ్ రెండు సైడ్లే చూడగలుగుతాము, మిగతా 2 సైడ్లు చూడలేము. సో అదే మనం హనుమాన్ గటి ఈ యొక్క ప్రెమిసెస్ అవన్నీ. సో చాలా కష్టపడి అయితే ఆ దర్శనం చేసుకోవడం జరిగింది. మీరే చూస్తారు ఈ విజువల్స్లో. సో జనాలు ఎలా ఉన్నారో. సో హనుమాన్ గటి ఇది మెయిన్ ఎంట్రన్స్. సో జనాలు కూడా చూస్తున్నారు కదా, అంటే మనం ఉత్తరప్రదేశ్లో నార్త్ ఇండియాలో ఉంటుంది. సో మీరు చూస్తున్నారు ఆ యొక్క విజువల్స్ కూడా. హనుమాన్ గటి ఈ టెంపుల్ లోపల మీరు వెళ్తే హనుమంతుడు మెయిన్ సైడు అలానే రైట్ సైడు ముఖం కూర్చొని ఉన్నట్టు అచ్చు ఉంటుంది. సో అదే దానికోసమనే జనాలు ఆ గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఒక లైను మెయిన్, ఇంకొక లైను రైట్ సైడు డైవర్ట్ చేస్తున్నారు. అదే మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఆ టెంపుల్ యొక్క ప్రెమిసెస్ ఇవి, హనుమాన్ గట్టి టెంపుల్. ఆ పైన ఉన్న ఈ యొక్క అందమైన ఆ యొక్క దృశ్యాలు, సో దానికి సంబంధించినటివి, హనుమంతునికి సంబంధించిన దృశ్యాలు అవన్నీ మనం చూస్తున్నాం అవన్నీ. సో ఆ టెంపుల్ యొక్క ప్రెమిసెస్ ఇవన్నీ. సో చాలా బాగా మంచి కలర్ఫుల్గా మల్టీ కలర్స్, అలానే చెక్కలు కూడా మనం కలర్ఫుల్గా సీలింగ్ అన్నీ చూస్తున్నాం మనం ఇక్కడ. సో చాలా బాగుంటుంది. సో రద్దీ లేనప్పుడు వెళ్తే ఇంకా మీరు టైం స్పెండ్ చేసి చూడొచ్చు. సో అదే మనం హనుమాన్ గర్ఫీ గుడి చూస్తున్నాము. ఇంకా దర్శనం అయిపోయింది. బయట అయోధ్య యొక్క ప్రెమిసెస్ ఇవన్నీ. సో ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఇంతవరకు మీరు ఆదరించేందుకు చాలా థ్యాంక్ యూ. సో ఇక్కడ కొన్ని టెంపుల్స్ మెయిన్, ఇది హనుమాన్ గట్టి టెంపుల్. అలా ఉంటాడు దేవుడు లోపల రామ్లల్లా. అలానే కనక మహల్ భవనం. సో ఇవి 3 మెయిన్ టెంపుల్స్ ఇక్కడ. అలానే అయోధ్యకి వెళ్ళాలంటే అయోధ్య ధామ్ ఒక జంక్షను, అలానే అయోధ్య కాంటినెంట్ ఒక జంక్షను. ఇది అయోధ్య కాంటినెంట్ అనేది రైల్వే స్టేషను. సో ఇక్కడ నుంచి ట్రైన్స్ ఉంటాయి. ఈ రెండే అయోధ్యకి ఆనుకొని ఉన్న రైల్వే స్టేషన్స్. సో ఆ ప్రెమిసెస్ కూడా అయోధ్య కాంటినెంట్ రైల్వే స్టేషన్ ప్రెమిసెస్ కూడా చూస్తున్నాము. సో ఈ యొక్క అయోధ్యని మేము కాశీకి వెళ్ళినప్పుడు ఇది కూడా చూద్దామని వెళ్ళాము.